హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు 8వ అధ్యాయం అయితే చెప్పబోతున్నా. సో కొంచెం శ్రద్ధగా వినండి. నేనైతే తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి నార్మల్గా చెప్పేస్తున్నా. నేను స్టార్టింగ్ చేస్తున్నానైతే కొంచెం శ్రద్ధగా వినండి. 8వ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యఫలముగా సులభంగా కలుగునున్నది. అది నది స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగి ఉన్నదని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుదురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబర్చినందులకు అతి ఆశ్చర్యముగా కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుటకు వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీన్ని మర్మమును విడమిర్చి చెప్తారని ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటి వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహకేతువమైనదే. నేను వేదంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములని ధర్మము 3 రకములు. సాత్విక అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే అనర్చిన ధర్మము. ఆ ధర్మము అందు ఎంత ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొచ్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణగా తామ్రపర్ణ నది సముద్రమున కలిగి తావునందు సాత్వికార్తలే ముత్యపు చెప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములో ఎందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమునందు దేవాలయంలో లొనరించిన వేషఫలముదను పొందగలుగురు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువుకై కష్టసుఖాలను కలిగించుదగనదు. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికార్చనార్థము చేయి ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసనను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలు గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మం ఎట్లా అవుతుందో శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందురు. దానికి ఒక ఇతిహాసము కలదు. శ్రద్ధగా వినండి. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతనికి పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అనే భార్య కలదు. ఆ దాంపత్యుల అన్యోన్యత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు కూడా వచ్చినది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యము చేయుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలను మరిచి యజ్ఞోపవీతమును తెరించి మద్యము సేవించి ఒక ఎరుకకల జాతి స్త్రీని అలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలను తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిగణించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపులో అజ్ఞానుల్లో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా
వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిళుడు రచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. ఆ అజామిళుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుక కల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికనకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా ఇద్దరూ పురిటిలోనే మరణించిరి. మరలా ఆమె గర్భమును దాల్చి మరొక కుమారునికి జన్మనిచ్చెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములను నశించి మోక్షము పొందవచ్చని ఏమాత్రమో అతనికి తెలియకున్నది. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధమై ఉండెను. ఒకనాడు భయంకరములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యిరి. వారిని చూచి అజామిళుడు భయము చెంది కుమారుపైనున్న వాత్సల్యము వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములను విడిచి అజామిళుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖచక్ర గదాదారులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అక్కడికి వచ్చిరి. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోటీకి వచ్చితిమి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీని నరకమునకు తీసుకొని పోటీకి మేమిచ్చటికి వచ్చితిమి వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుదొంగరి. 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. సో ఇలా అయితే వీడియో అయితే కంప్లీట్ చేశాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే తెలుగులోనే చెప్పాను, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఓం నమః శివాయ.